సైబర్ టెర్రరిజం. ఈ సైబర్ టెర్రరిజం ఏంటంటే ఇది ఒక కాంట్రవర్షియల్ టైప్ అనమాట. సో ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టెక్నాలజీలో ఫేస్బుక్ ఎక్కువ మనకి ఈ మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని గెయిన్ చేస్తున్నట్టు టెర్రరిస్ట్ వాళ్ళు. దీని ద్వారా ఏంటంటే టెక్నాలజీని ఐటీ యాక్ట్ కిందికి వస్తుంది సైబర్ టెర్రరిజం అనేది కూడా. ఈ టెర్రరిజం ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ అన్నోన్ పర్సన్ వేరే స్టేట్ నుంచి మన కంట్రీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ నుంచి మన ప్లేస్కి వచ్చిన తర్వాత మన వీక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం రీసెంట్గా కొన్ని వేరే ప్లేస్లలో బాంబ్లాస్ జరుగుతుంటాయి. సో వాళ్ళకి నెట్వర్క్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి వైఫైని హ్యాక్ చేసి వాళ్ళు వాడుకుంటారు అనమాట. సో ఇలాంటి టెర్రరిజం వాళ్ళు ఎక్కువ టెక్నాలజీని ఎక్కువ వాడుకుంటారు. ఎందుకంటే కమ్యూనికేషన్ పర్పస్ కి మెయిల్స్ పంపించుకోవడానికి, చాట్ చేసుకోవడానికి, ఫ్రమ్ వాళ్ళ కంట్రీ నుంచి మన కంట్రీ నుంచి మొత్తం కన్వర్సేషన్ చేసుకోవడానికి చేస్తుంటారు. ఆల్రెడీ మనం చూస్తుంటాం లైక్ మొబైల్ ఫోన్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. +92 నుంచి కాల్స్ వస్తున్నాయి, మనకి సిమ్ కార్డ్స్ కూడా క్లోనింగ్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా కన్వర్సేషన్ చేసుకోవడానికి మన సిమ్ కార్డ్స్ ని వాళ్ళు వాడుకుంటున్నారు తెలియకుండా. మన సిమ్ కార్డ్ మన దగ్గర ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు కూడా ఆ సిమ్ కార్డ్ ని క్లోన్ చేసుకొని కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మేజర్ సైబర్ టెర్రరిజం ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైనా వెబ్సైట్స్ విజిట్ చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్స్ అన్ని లీక్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా మనం ఒక రాంగ్ వెబ్సైట్స్, స్పామ్ వెబ్సైట్స్ విజిట్ చేసిన తర్వాత ఇలాంటి స్పామ్ వెబ్సైట్స్ లో ఎక్కువ స్పామ్స్ ఉంటుంటాయి. సో ఎప్పుడైనా మనం ఇలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత మన హార్డ్ డిస్క్ ఉండే డేటా మొత్తం లీకేజ్ అయిపోతుంది అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత మనం డిస్కస్ చేస్తుంటే ఈమెయిల్ స్పూఫింగ్ అనేది, సో కాల్ స్పూఫింగ్ అని ఈమెయిల్ స్పూఫింగ్ మన ఓన్ ఈమెయిల్ ఐడీస్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్రెటనింగ్ మెయిల్స్ వస్తుంటాయి. బట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే మన లోకల్ నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు ఉంటుంది. బట్ ఆ మెయిల్ పంపించడం మాత్రం వేరే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా నుంచి వచ్చినట్టు ఉంటుంది. సో ఈ సైబర్ టెర్రరిజం వాళ్ళు మేజర్ అడ్వాంటేజెస్ ఎక్కడ తీసుకుంటారంటే లూప్ హోల్స్, అంటే ఎక్కువ మేజర్ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నది ఈ బగ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకొని ఈ బగ్స్ ని వాడుకొని వాళ్ళు మన మీద టార్గెట్ చేస్తారు. సో అటువంటి వాటిలో ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ కూడా లోకల్ జరిగినట్టు మనకి అవుట్పుట్ వస్తుంది అక్కడ. బట్ ఇలాంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అమాయకులు, కామన్ సిటిజన్స్ ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతుంటారు. సో మనం చూస్తుంటాం రీసెంట్ కూడా కొన్ని గోకులే లుంబిని బాంబ్లస్ అయిన తర్వాత, దిల్సుఖ్ నగర్ బాంబ్లస్ అయిన తర్వాత అక్కడ లోకల్ వచ్చేసి కొన్ని వైఫై కనెక్షన్స్ ని హ్యాక్ చేసుకొని మన పర్సనల్ డేటా కంప్యూటర్ నుంచి లీక్ చేసేసి ఆ ఈమెయిల్ ఐడీస్ ద్వారా కాల్ చేసుకోవడం అండ్ ఫోన్ నెంబర్స్ ద్వారా కాల్ చేసుకోవడం, రాంగ్ ఈమెయిల్స్ పంపించుకోవడం, ఇలాంటి ఎక్కువ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్స్ పంపిస్తుంటారు. సో ఈ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు రొటీన్ ఇలాంటివి థ్రెటనింగ్ మెయిల్స్ వస్తుంటాయి. సో వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు, ఎందుకంటే కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ కూడా ఉంటాయి. ఎక్కువ ఇది బాంబ్లాస్ సంబంధించిన లైక్ గణేష్ చతుర్థి అలాంటి టైంలో ఎక్కువ ఇలాంటి థ్రెటనింగ్ మెయిల్స్ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళు మనకి కొన్ని మీడియా వాళ్ళు కూడా అలర్ట్ చేస్తుంటారు. ఎంత మీడియా వాళ్ళు అలర్ట్ చేసినా కూడా జనాలు అలర్ట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే ఈ వైఫై స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవట్లేదు. అండ్ అదేవిధంగా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరిది పడితే వాళ్ళు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సైబర్ టెర్రరిజం కిందకి వస్తుంది. సో దీని ద్వారా మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడంటే మన టెక్నాలజీ వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటుంటారు. అండ్ అదేవిధంగా మన ప్లేస్కి వచ్చేసి మన టెక్నాలజీని మిస్యూజ్ చేసింది కాక మన పర్సనల్ డీటెయిల్స్ కూడా వాడుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేసేసి మనల్ని విక్టిమ్ చేస్తుంటారు అక్కడ. సో సస్పెక్ట్ ఎవరంటే సస్పెక్ట్ టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటే మనల్ని సస్పెక్ట్ అయిపోతున్నారు. సో సైబర్ క్రైమ్స్ మేజర్ డ్రాబ్యాక్ ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. మనం చూస్తుంటాం ఆల్రెడీ ముంబైలో ఇలాంటివి జరిగినవి, ఆల్రెడీ అహ్మదాబాద్లో జరిగినాయి, మన హైదరాబాద్లో కూడా బాగా జరిగినాయి. సో ఈ టెర్రరిజం ఎలా ఉంటుందంటే టెక్నాలజీ బేసిస్ మీదనే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. బట్ ఎలాంటి ఈక్విప్మెంట్స్ వాడరు ఇక్కడ. సో మెయిన్ టెక్నాలజీ అంటే వాట్సాప్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఈమెయిల్ సపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఈ టెర్రరిజం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఈ టెర్రరిస్ట్లలో కూడా యంగ్స్టర్స్ కూడా చాలా మంది డైవర్ట్ అవుతున్నారు. ఈ కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటుందంటే సైబర్ టెర్రరిజం వాళ్ళు ఎలా అంటే మీకు అట్రాక్ట్ అయ్యే విధంగా కొన్ని కంటెంట్ రాసి కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువ ఎప్పుడైనా విజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ డైవర్ట్ అవుతారు. ఆల్రెడీ మనం చూస్తుంటాం లైక్ ఢిల్లీ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఐఎస్ఐలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సైబర్ టెర్రరిజం ద్వారా మనం ఎక్కువ అడిక్ట్ అయిపోతే మనకు చాలా మేజర్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇదైతే కాట్ చేయొచ్చు ఈజీగా, వీ కెన్ ఐడెంటిఫై హూ హ్యాస్ డన్ అండ్ ఆల్. బట్ మేజర్ ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అండ్ పాస్వర్డ్స్, వైఫై పాస్వర్డ్స్ కూడా ఎప్పుడు కూడా సెక్యూర్ చేసుకోవడం, ఎవ్రీ 2 to 3 days ఒకసారి అంటే మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఒకసారి మన ప్యాకెట్స్ అనేది సెండ్ అండ్ రిసీవ్ అయిన తర్వాత ఈ ప్యాకెట్స్ అనేది మనం మొత్తం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. సో జనరల్గా ఈ టెర్రరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్స్ అంతా స్టీల్ చేసుకొని మన వైఫైని వాడుకుంటారు అనమాట. సో వాళ్ళు ఒక 1 week బిఫోర్ వస్తారు, కన్వర్జేషన్ కోసం అన్ని విధాలు వాడుకోవాలి. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో చేసిన తర్వాత మొత్తం అక్కడ మన ఐపీ అడ్రస్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ లీక్ అవుతుంది. అప్పుడు దాని ద్వారా మనకు మేజర్ థ్రెట్స్ ఉంటాయి. సో ఎప్పుడు మన ఇన్ఫర్మేషన్స్ నెట్లో కానివ్వండి, అదేవిధంగా అన్నోన్ వెబ్సైట్స్ కానివ్వండి అప్లోడ్ చేయకుండా, అన్నోన్ కాల్స్ రెస్పాన్స్ చేయకుండా ఉంటే ఈ సైబర్ టెర్రరిజం అనేది మనం అరికట్టగలుగుతాం. లేకుంటే మనకి ఇది విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కామన్ మ్యాన్స్ ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. Like and subscribe Eagle Media Works.